ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రావణ మాసంలో మనకి దాదాపుగా ఆగస్టు 13వ తేదీ నుంచి విశేషమైనటువంటి పండగలు మనకి శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ మాస శివరాత్రి, అట్లాగే శ్రావణ పౌర్ణమి, గరుడ పంచమి, నాగుల చవితి, నాగపంచమి, అట్లాగే శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా హయగ్రీవుడి యొక్క జయంతి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతని కలుగజేస్తూ ఉన్నత వాక్కుని ప్రసాదిస్తాడు. శ్రావణ పౌర్ణమి అంటే చండీదేవికి చండీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తూ ఉండేటటువంటి రోజు. అదే రోజు గాయత్రీదేవి పుట్టినరోజు, గాయత్రి జయంతి. ఆ రోజున విశేషంగా చాలా మంది యజ్ఞోపవీతాన్ని ఉపాకర్మ చేసి, అంటే ఎవరైతే మొన్న మాఘమాసంలో యజ్ఞోపవీతం ధరిస్తారో వారందరూ కూడా మార్చుకునేటటువంటి రోజు ఉపాకర్మ ద్వారా. ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, అట్లాగే లక్ష్మీ దేవిని మనకి కటాక్షంగా ఇచ్చేటటువంటి మాసాలలో శ్రావణ మాసం విశేషత్వం. మరి ఈ మాసంలో కుజరాహుల యొక్క నక్షత్ర మార్పు వలన కుజదోషాలు, సర్పదోషాలు అనుభవిస్తూ సంతానపరంగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, ఏలినాడు శనులు, అర్ధాష్టమ శనుల పరంగా ఇబ్బందులు పడుతూ, అట్లాగే జన్మజాతకాలలో విశేషమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం కానివ్వండి, మృగశిరా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, చిత్తా నక్షత్ర జాతకులు, మేషరాశి, వృశ్చిక రాశి వారు, మకర కుంభరాశుల వారు, అట్లాగే రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, ఈ కుజ మహర్దశ, రాహు మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, కుజ రాహువు, రాహు కుజ శనులు, ఇట్లా పాపగ్రహాలకి సంబంధించినటువంటి దశలు జరుగుతున్న వాళ్ళకి ఎన్నో విపరీతాలు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, భార్యాభర్తల ఎడబాటు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు. ఎందుకంటే కుజరాహుల వలన ఎన్నో సమస్యలండి. కుజదోషాలు, జన్మజాతకాలలో కుజదోషాలు, సర్పదోషాలు మనిషిని ఎదగనివ్వవు. లగ్నాతో ఉన్నటువంటి కుజదోషాలు, సర్పదోషాలు ఒక రకమైన భావనలు అయితే, మిగతా 12 భావాల్లో ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉంటాయి. జన్మజాతకంలో ఇవన్నీ ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ భావాల్లో ఉంటే ఏ సమస్యలు, విద్య మీద కొడతారు, ఆర్థికం మీద కొడతారు, ఉద్యోగం మీద కొడతారు, అట్లాగే భార్యాభర్తలు వివాహం మీద కొడతారు, దంపతుల మీద కొడతారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మోసాలు, నష్టాలన్నీ కూడా జన్మజాతకాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క దోష నివృత్తి కోసము ప్రత్యేకించి మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో 13వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ 18 రోజులు విశేషంగా ఈ యొక్క సర్పదోషాలు, కుజదోష నివృత్తి కోసము ఎవరికైతే వివాహం కావాలనుకుంటారో వారికి, వివాహాల్లో దగ్గర దాకా వచ్చి పోతున్నటువంటి వాళ్ళకి, 1కి 2 సార్లు 3 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగి సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ స్త్రీమూర్తులకి, వీర్యశక్తి లేక సంతానం కనలేనటువంటి పురుషులకి, ఐవీఎఫ్ల ద్వారా విసుకెత్తిపోయినటువంటి వారికి. కాబట్టి విశేషంగా మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ మాసం ఏ విధంగా ఉంటుందో తెలియపరుచుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితుల్ని గమనించినట్లయితే, చతుర్థంలో రాహువు, పంచమంలో శని, అష్టమంలో కుజుడు, నవమంలో బుధుడు, దశమంలో రవి, బుధ, కేతువులు, అట్లాగే లాభంలో నీచస్థిత శుక్రుడు. ఇక చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి రాశి మారుతున్నప్పుడు, గ్రహాలతో ఆయన కంజెక్ట్ అయినప్పుడు రకరకాల మానసిక పరమైనటువంటి విషయాల్లో ఆహ్లాదాలు కలుగుతాయి, ఆనందంగా ఉంటారు, కొన్ని విషాదాలు కలుగుతాయి, బాధలు ఉంటాయి. కాబట్టి చంద్రుడి మాస ఫలితాల కన్నా గోచార వార ఫలితాలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరి అసలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా జరిగేటటువంటి సంఘటనలు ఏ విధంగా ఉంటాయి? ఈ యొక్క రవి యొక్క ప్రభావము దశమంలోకి రావటం వలన ఉద్యోగాదులు ఎవరైతే కిటకిటలాడుతూ ఒక 3-4 నెలల బట్టి బాధలు పడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జన్మజాతక రీత్యా మనకి సరైనటువంటి దశలు, అంతర్దశలు జరుగుతుంటేనే ఇక్కడ కొన్ని శుభాలు జరుగుతాయి.
అక్కడ జరిగేటటువంటి దశలు అంతర్దశలు ప్రతికూలంగా ఉంటే ఇక్కడ ఇబ్బందులు కలిగితే అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్పేవన్నీ అందరికీ వర్తించవు, కోట్ల మందికి లక్షల మందికి, ఎవరికో కొంతమందికే వర్తించే అవకాశం ఉంటుంది. వాటిల్లో కూడా ఒకటో రెండో వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరూ కూడా ఇదే మా జీవితం జాతకం అని ప్రలోభపడద్దు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి దశమంలో ఉన్నటువంటి రవి కేతువులు చాలా అదృష్టదాయకము. అట్లాగే 22 తర్వాత బుధుడు కూడా వచ్చేసరికి ఆకస్మికంగా ఉద్యోగంలో ప్రమోషన్స్కి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దగ్గర దాకా వచ్చే అవకాశం కూడా చాలా మందికి ఉంటుంది. చాలా కఠినంగా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఎటువంటి కష్టమైన పనైనా సరే చేసి దాన్ని సాధించుకోవాలనుకుంటారు. ఆకస్మికంగా కొత్తగా పరిచయమైన వాళ్ళు ఉంటారు. వీరి యొక్క తెలివితేటలు అబ్బురుపరిచే విధంగా ఉంటాయి ఈ యొక్క ఉద్యోగ వ్యవస్థలో. అట్లాగే కొంతమంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి, చలనచిత్ర సీమలో ఉన్నటువంటి వారికి, ఎవరైతే కావ్య కళలు శిల్ప కళాకారులు ఉంటారో వారికి కూడా అదృష్టదాయకం, కొన్ని గౌరవ పురస్కారాలు కూడా అందే అవకాశాలు ఉంటాయి. ఈ రాశ్యాధిపతి అంటే వృశ్చిక రాశికి అధిపతి మరి కుజుడు బాగుండాలి కదా, ఆయన వెళ్ళి అష్టమంలో పడ్డాడు. ఇక వీళ్ళకి అన్ని కష్టాలే, అనారోగ్య బాధలు, అంతర్గత శత్రువులు, బంధువులు, ఎవరు బంధువులో తెలియదు, ఎవరు రాబంధువులో తెలియదు. ఆకస్మికంగా ఏదో డబ్బులు వస్తాయి కదా అనుకుంటే ఆ డబ్బులు రాకపోవటం, చేసే వృత్తి ఉద్యోగాదుల్లో ఏదో రకమైనటువంటి గొడవలు, సమస్యలు, అంతర్గత శత్రువులు. కదండి, రవికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కుజుడికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంత స్వయంకృతంగా వీరు తీసుకునే నిర్ణయాలు, ఉద్యోగ నిర్ణయాలలో ఒక స్టెప్ తీసుకోపోయి ఇంకో స్టెప్ తీసుకొని బురదలో పడ్డట్టు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భూములు కొనుగోలు, అమ్మకాలు, ఈ విషయాలు, భూ కబ్జాలు చేసిన వాళ్ళు, అట్లాగే భూములు మనవి అనుకున్న వాళ్ళు, వ్యవసాయ భూములు కావచ్చు, వారికి ఉన్న 60 గజాలు కావచ్చు, 100 గజాలు కావచ్చు, ఆ విషయాలలో కూడా చాలా సమస్యలు కలగడానికి అవకాశం. అంతర్గతంగా శత్రువులు బాగా పెరిగిపోతారు. వీరి యొక్క ఆరోగ్యము క్షీణించి కాస్త ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుజుడు అస్సలు బాలేదు. భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా ఉన్నట్టుండి శత్రుత్వాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, సౌఖ్యత కాస్త దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు బలహీనంగా ఉండటం, కుజుడు దృష్టి పడటం, పంచమంలో ఉన్న శని చూడటం వక్రించి. ఎక్కడ శుక్రుడు బలంగా ఉన్నాడండి వీళ్ళకి. కొంతమంది వివాహం చేసుకుందాం అనుకుంటే వివాహాల్లో భంగం కలుగుతుంది. వాళ్ళకున్న ఆస్తిపాస్తులు సరిపోలేదనో, వాళ్ళకి అప్పులు ఉన్నాయని చెప్పో వివాహాన్ని రద్దు చేసేస్తారు. సౌఖ్యంగా అనుకూలంగా లేకపోవటం, నా అనుకున్న స్నేహితులు కాస్త మోసం చేయటం, నేను సహాయం చేస్తానని చెప్పి వీళ్ళకి చెప్పి వీళ్ళని వెళ్ళనీయకుండా వాళ్ళు వెళ్ళి ఫ్రేమ్లో వీళ్ళే ముందుగా ఉద్యోగాలు పొందటం, కొంతమంది వ్యాపారాల్లో వీళ్ళ యొక్క ప్రతిభ చూపించుకోవటం, ఇట్లాంటి మోసపూరితమైన చర్యలు కూడా వీరికి ఎఫెక్టివ్గా కలగటానికి అవకాశం ఉంటుంది. రావాల్సిన భూ వ్యవస్థకి సంబంధించినటువంటి రావాల్సిన ధనము రాకపోవటం, ఒకవేళ ఎవరైనా ఇల్లు అతికిస్తే వాళ్ళు ధనపరమైనటువంటి ఇబ్బందులు పెట్టడం, ఇట్లాంటివి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి కూడా ఆకస్మికంగా చదువులో ఆటంకాలు కలగటం, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలనుకున్న వాళ్ళకి ఆ కోరిక నెరవేరక, ఆరోగ్యం సహకరించక, అనారోగ్య బాధలు ఎక్కువయ్యి, ప్రయాణాలు ఎక్కువైపోయి సమస్యలు ఉధృతంగా మారుతాయి. ఎవరికైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పుల బాధలు ఇంకా తీవ్రతరం అవుతాయి. తీరుద్దాం అనుకున్నప్పుడు ఆకస్మికంగా మళ్ళీ ఏదో ఒక రకమైన ఇబ్బందులు. ఎవరైనా బంధువులకి సహాయం చేసే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త వహించండి. అప్పులు ఎవరికి ఇవ్వకండి, మీరు అప్పులు చేయకండి. కుజుడు బాగైనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా కుటుంబంలో ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలగటం, ప్రయాణాలు రావటము, అన్నదమ్ముల మధ్య కొన్ని సమస్యల వలన ప్రయాణాలు చేసి అక్కడ పంచాయతీ వేయటం, దాని ద్వారా కూడా ధనము నష్టపోవటం, ఇట్లాంటివి అన్నదమ్ముల మధ్య గృహ సంబంధిత ఇష్యూస్ చాలా ఘోరంగా ఉంటాయి. చదువు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తల్లి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇట్లా వృశ్చిక రాశి వారికి భూపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో, ధనపరమైన విషయాలలో, భార్యాభర్తల సంబంధించిన విషయాలలో, వివాహానికి సంబంధించిన ప్రతిబంధకాలు జరిగే అవకాశాలు ఉంటాయి. జన్మజాతకంలో జరిగేటటువంటి దశలు, అంతర్దశల్లో ఏదో ఒక గ్రహాలు ఇక్కడ గనక ఇబ్బందికరమైన స్థానాల్లో ఉంటే వాళ్ళకి కంపల్సరీ ఇబ్బందులు జరుగుతాయి.
అది ఏ ఇబ్బంది అయినా కానివ్వండి. అది ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం అంటే ఏదైనా జ్యోతిష్కుల ద్వారా సరైన పరిజ్ఞానం ఉన్న వాళ్ళ చేత చూపించుకుంటేనే మీకు అసలు జన్మజాతకంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కుజరాహుల యొక్క సమ్మేళనం ఈ నెల రోజులు నానా భ్రష్టత్వం పట్టించే అవకాశం. కొంతమంది స్త్రీలకి గర్భవిచ్చిన దోషం కలుగుతుంది. అట్లాగే ఉద్యోగాదుల్లో వీళ్ళపైన అనుమానాలు అయ్యి వీళ్ళని పోలీస్ స్టేషన్లకు పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి. ఇట్లాంటివి చాలా నెగిటివ్ ఎఫెక్ట్ జరగడంలో కుజుడు దిట్ట. తెలియకుండా వీళ్ళు ఏ పని చేసినా చిన్న చిన్న రక్తస్రావాలు జరుగుతూ ఉంటాయి. ఏ కూరలకు వస్తూనే రక్తం అవుతుంది, లేకపోతే వెళ్తూ వెళ్తూ బండి తగిలి రక్తం వస్తుంది. యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళేటప్పుడు ఫోన్లలో మాట్లాడడం, ఉద్యోగాల్లో ఎవరో ఉద్యోగస్తుల్లో మీరు చేసే ఉద్యోగ వ్యవస్థలో ఎవరో ఫోన్లు చేస్తారు, వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళి దేన్నో గుద్దేస్తారు. కోపం ఆవేశం ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నంలో ఒకటే ఒక ఉపాయం, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ ఆచరించండి. వివాహ యోగము, అన్యోన్య దాంపత్యము, ధనప్రాప్తి కోసము, అనుకున్న పనులు ముందుకెళ్ళడానికి అమ్మవారు దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించండి చదువుకునే విద్యార్థులు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయము, ఈ యొక్క ఆగస్టు 28వ తేదీ మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో సర్పదోషాలు, కుజదోషాలు ఉండి స్త్రీ శాపాల వలన, స్త్రీ దోషాల వలన వివాహాలు కాకపోయినా, వివాహమై విడబాటైనా పట్టుమని 4 నెలలు కూడా కాపురం చేయలేకపోతున్నారు. పిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని అన్నీ చూపించుకుంటారు, అన్నీ బాగుంటాయి, కానీ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే నాగరిక ప్రపంచం ఒకటైతే అంతరిక్ష ప్రపంచంలో గ్రహాల యొక్క తీరుతెన్నులు ఇంకోలా ఉంటాయి. సంతాన విషయంలో IVF దాకా వెళ్లాల్సి వస్తుంది. అది స్వయంకృతమే. పిల్లవంగానే పిల్లల్ని కనడానికి ఎవరు ముందుకు రారు. ఎంజాయ్మెంట్ అంటారు. ఎంజాయ్మెంట్ 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరం, తర్వాత వెంటనే విడాకులు, కోర్టు సమస్యలు. ఎందుకండి మన యొక్క సనాతన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయా? కొత్తవి ఎందుకు సృష్టిస్తున్నారు? వేరే దేశాలేమో మనల్ని చూసి మారుతుంటే మనం వాళ్ళవి చూసి ఎప్పుడో చూసి వచ్చి ఇప్పుడు మార్చుకుంటున్నాం మనం, దౌర్భాగ్యమైనటువంటి స్థితులు. కాబట్టి తల్లిదండ్రులు మారాలి, పిల్లలు కూడా స్వయంకృతంగా ఆలోచించాలి. చదువుకోవటం గొప్ప కాదు, ఉద్యోగం చేయటం గొప్ప కాదు. చదువుకున్న వాడికి నాలెడ్జ్ అనేటటువంటిది అన్ని విధాలా సూర్యకిరణాలలాగా ప్రదర్శించాలి. మనం చేస్తున్న తప్ప ఒప్ప చదువుకున్నంత మాత్రాన పురుషుడు స్త్రీ కాలేడు, స్త్రీ పురుషుడు కాలేడు. స్త్రీ ధర్మాలు స్త్రీకి ఉంటే, పురుష ధర్మాలు పురుషులకు ఉంటాయి. కాబట్టి సంతానం కనటము నేరము కాదు, ఆనందంగా ఉండటం దోషము కాదు. దేని పని దాందే. కాబట్టి ఈ విధమైనటువంటి దోషాలు పోవటానికి 18 రోజులు విశేషంగా నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్పసూక్త జపాన్ని, రాహుగ్రహ దోష పరిహారార్థమై, శుక్రగ్రహ దోష పరిహారార్థమై అమ్మవారికి సంబంధించిన శ్రీ సూక్తము, దుర్గా సూక్తంతో జపాన్ని ఆచరించి, శ్రావణ పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమము, అట్లాగే దుర్గా చండీ సప్తశతి హోమాన్ని ఆచరిస్తూ, నవగ్రహ హోమాన్ని, మృత్యుంజయ హోమాన్ని చేస్తూ, శని వల్ల కలిగే బాధలను కూడా నివృత్తి చేయడానికి శనిగ్రహ మంత్రజపాన్ని ఆచరిస్తూ 10 మందికి మంచి జరగాలి, న్యాయం జరగాలి అనేటటువంటి విషయంతో, ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఇండివిజువల్గా చాలా విశేషమైనటువంటి ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి భరాయించలేనటువంటి వాళ్ళు ఈ యొక్క పీఠం ద్వారా నేను చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొనండి. భరాయించే వాళ్ళు పర్సనల్గా జాతకం చూపించుకొని చేయించుకోవటమే విశేషమైనటువంటి ధర్మం. ఎందుకంటే మనం కష్టపడింది 10 రూపాయలు వచ్చినప్పుడు ఎంతో కొంత నష్టపోవాలి. నష్టం అంటే ఏంటి? ఎక్కడో ఎవరికో అప్పులు ఇవ్వటమో, లేకపోతే ఎక్కడో అక్కడ షేర్స్లో పెట్టి నష్టపోవటం కాదండి. ఒక గోవుకి గ్రాసము, 10 మంది బ్రాహ్మణులతో మంత్రాలు చెప్పించుకొని వాళ్ళకి దాన ధర్మాలు చేయటమో, వస్త్రదానాలు చేయటమో, ఇలాంటివి ఏదో రకమైన పుణ్యకార్యాలు ఆచరించడం ద్వారా మాత్రమే వీరికున్న కర్మదోషాలు తొలగిపోతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు బహు జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతి క్షణము మీతోనే ఉండాలి. ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారాలు, శుక్రవారాలు చక్కగా అభిషేకాలు చేయండి. అత్యంత శుభప్రదం. మనకి ఎప్పుడైతే జాతకంలో గోచారంలో గ్రహాలు బాగాలేదో అప్పుడు చేయటం ద్వారా మాత్రమే మీకు అత్యంత యోగప్రదమైనటువంటి జీవితం లభిస్తుంది. ఎందుకంటే జాతకంలో మనకి దోషాలు ఉంటేనే ఇక్కడ మనం చేసే అవకాశం కూడా లభిస్తుంది. సరైన గురువులు కూడా దానికి మార్గదశ నిర్దేశనం చేయాలి. కాబట్టి జాతకరీత్యా ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నా నన్ను సంప్రదించండి. అసలు దశలు అంతర్దశలు ఏంటో తెలుసుకోండి. ఎవరు అది తెలియట్లే, ఎంతసేపటికి మా నక్షత్రం, మా రాశిదనే తెలియజేసుకుంటున్నారు తప్ప
లగ్నం ఏంటో తెలియదు, దశలు ఏంటో తెలియదు. కాబట్టి జన్మజాతకమే అసలైనటువంటిది. అది తెలుసుకొని చక్కగా సరైన పరిష్కారాలు ఆచరించుకుంటూ ఏ సందర్భాలలో వివాహం చేసుకోవాలి, ఏ సమయంలో ఉద్యోగాలు, ఏ రకమైనటువంటి దశల్లో మనకి మంచి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఓం శరవణ భవాయ నమః.